నమస్కారం. నమస్కారం సార్, చూస్తున్నట్టయితే దిల్ రాజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది, ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారో కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది. వివరణ అంటే మామూలుగా మొన్న 3 రోజుల నుంచి 3-4 రోజుల నుంచి ఐటీ దాడులు, వాణిజ్య పన్నుల శాఖ ఈయన వాణిజ్య పన్ను సరిగ్గా చెల్లించలేదని, ఓకే, అవకతవకలు జరిగాయేమోనని వెళ్ళి దాన్ని వాళ్ళ ఉద్యోగ ధర్మం వాళ్ళు నిర్వర్తించారు. ఓకే, కాకపోతే మీడియా దాన్ని రకరకాల కథనాలు నోట కట్టలు దొరికాయి. ఈయన 500 కోట్ల బడ్జెట్ పెట్టి ఆ రామ్ చరణ్ సినిమా తీశాడు. మళ్ళీ ఏది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అదేంతో 50-60 కోట్లు పెట్టి తీశాడు. ఇది కాకుండా సంక్రాంతికి విడుదలైన అది డాకు మహారాజ్ సినిమాను తెలంగాణ ఏరియా ఉన్నాడు. ఇన్ని సినిమాలు ఇంత పెద్ద వ్యాపారం చేసిన ఆయన ఫ్రాడ్ చేయకుండా ఉంటాడా అని మీడియా సందేహాలు. అయితే ఆ సందేహాలు నివృత్తి చేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ఐటీ దాడులైనాయి బాబు ఏమైంది అసలు? దిల్ రాజు చాలా నిర్లక్ష్యంగా ఆ ప్రెస్ మీట్ కూడా ఎక్కడ పెట్టాడు తెలుసా? చూసారా? ఇంట్లో సెల్లార్ల కార్ పార్కింగ్ ఉంటుంది చూడు. ఇప్పుడు బిచ్చగాన్ని కూడా అంత నీచంగా ఉన్నాడు. సెల్లార్ దగ్గర భిక్షాంతి అని వస్తే గేటు తీసి మర్యాద వేస్తారు. అంటే గార్డెన్ ఏరియా ఉంది, ఆయన గుమ్మం లాగా రాణిస్తారు. ఏమి ఒక రూమ్ దొరకదా? గార్డెన్ ఏరియా లేదు, ఆయన ఆఫీస్ లేదా? మరి గార్డెన్ లేదు, పాలు లేదు, ఉంటాయి. పెట్టాలనుకుంటే ఎక్కడైనా పెడతారు. మరి ఎందుకు ఏదో చూడ్డానికే దరిద్రంగా ఉంది. ఆ కారు వెనక పక్క 2 డిక్కీలు ఉన్నాయి. ఆ డిక్కీల మధ్యలో కూర్చొని టేబుల్ వేసుకొని ఏం రాసిండ్లేవా అని 4 బోధించేసి ఎవరికి మీడియాకు ఇలా రాయొద్దండి, ఇలా చేయొద్దండి నీతులు చెప్పి పంపించాడు. అసలు ఏం కాలేదు. చాలా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అంటే మన వాళ్ళు రాసిన కథనాలు కూడా అలాగే ఉన్నాయనుకోండి. దిల్ రాజు ఇంట్లో భారీగా దొరికిన నోట్ల కట్టలు, దిల్ రాజు భార్య అదే బ్యాంకింగ్ తీసుకెళ్లి అక్కడ ఓపెన్ చేశారు, అక్కడ భారీగా దొరికిందని అంటే ఊహించి, అంటే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. అంతే, లేనివి అన్ని నిందలు వేస్తుంటే ఆడ జరిగింది వేరు, వీళ్ళు కథనాలు రాసింది వేరు. అయితే మనం సోషల్ మీడియా పోస్ట్ మనం ఎప్పుడు ఇలాంటి ఒక్క వార్త కూడా ఈ ఐటీ దాని మీద రాయలేదు. మనం ముందు మాట్లాడుకుంటాం కదా. ఏం జరగదు అయిపోతానే వాళ్ళ దారిన వారు పోతారు. ఈయన వచ్చి ఏం లేదండి, ఏదో ఫార్మాలిటీగా వచ్చారు, మమ్మల్ని అడిగారు, మేము చెప్పాము, అన్ని బాగున్నాయని వెళ్ళిపోయారు, అదే చెప్తున్నాం మనం. అదే నిజమైంది. ముందు నుంచి అదే చెప్పుకున్నాం, అదే మాట్లాడుకుంటాం, అదే నిజమైంది. ఇప్పుడు అసలు ఏమి జరగలేదు, ఏదో ఒక 20 లక్షలు ఎంతనో, అంటే వీళ్ళకి పర్సనల్ గా అమౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళ భార్య పేరు మీద, ఆయన పేరు మీద, ఇంట్లో లిక్విడ్ ఏదో ఉంటుంది కదా, దానికి సమాధానం చెప్పాలి అని అడిగారట. 20 లక్షలు చెప్పడమే అంత సేపు చెప్పు. అంత పెద్ద 100 కోట్ల బిజినెస్ చేసే వ్యక్తి ఇంట్లో ఈ 20 లక్షలన్నా ఉండదా? డబ్బులు ఉంటాయి. భార్య పేరు మీద ఇంత, తల్లి పేరు మీద, కూతురు పేరు మీద ఇంత, ఆయన పేరు మీద ఇంత, ఖర్చులకు, కార్లకు, పనులకు జీతాలు, ఈ ఇంటి మెయింటెనెన్స్ ఏవో ఉంటాయి కదా. అవును. అదేదో 3వ తేదీ రమ్మన్నారు, 3వ తేదీ వెళ్ళి మా అకౌంటెంట్ వాళ్ళు కలిసి వస్తారు అని చెప్పాడు ఆయన క్లియర్ గా. మన వాళ్ళు ఏం చేశారు? దిల్ రాజును 3వ తేదీ రమ్మన్నారు, వెళ్ళి కదా సార్. అది అంటే లేని పుకార్లు పుట్టించడం అనేది ఇది ఆరోగ్యకరమైంది కాదు. మొత్తం మీద నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, దిల్ రాజు మీద ఐటీ దాడులు, భయంకరంగా డబ్బులు దొరికినాయి, లేకుంటే ఇంకోటి వచ్చిన అన్ని పుకార్ల ఫుల్ స్టాప్ పెడుతూ ఏమీ జరగలేదు బాబు, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అనే విషయాన్ని చెప్పాడు. ఈ విషయాన్ని మనం 3-4 వీడియోలలో అదే చెప్పినాం, అదే జరిగింది. ఓకే సార్, అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచిదండి.